నమస్తే అండి. ప్రధాన ఎన్నికల కమిషన్ పైన వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల పైన పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రజల్లో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అలాగే రాజకీయ పరంగా కూడా అనుమానాలు అలాగనే ఉన్నాయి. ఆ అనుమానాలకి నివృత్తి కాలేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇట్లాంటివన్నీ కూడాను చాలా అనుమానాలు. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధకంగా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన కూడా పలు విమర్శలు ఉన్నాయి. మరి కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ను మేనేజ్ చేస్తుంటాయి అన్నటువంటి విమర్శలు చాలా ఉన్నాయి, ప్రశ్నలు చాలా ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేస్తుంది అన్నటువంటిది రాజకీయ ఆరోపణ. మరి ఇట్లాంటి రాజకీయ ఆరోపణలకు ఈసీ ఏం చెబుతుందా లేదా? ఇప్పుడు సర్క్యూమస్టెన్సెస్ ఎవిడెన్స్ అని ఆ బీజేపీతో ఈసీ కుమ్మక్కయింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపిస్తాము, వివరాలు ఉన్నాయి అనేటటువంటి విధంగా రాహుల్ గాంధీ మొన్న ఆరోపణ చేసినటువంటి అది 2024లో 245 సీట్లతో బీజేపీ బయటపడింది. లేదంటే అధికారము బీజేపీకి రాదు. హర్యానాలో, మహారాష్ట్రలో గెలిచేది కాదు. ఇవి రాజకీయ ఆరోపణ. మరి దీనికి సంబంధించి ఈసీ ఏమైనా మీరు మా పైన ఆరోపణలు చేస్తారా, మమ్మల్ని అబాస్పాలు చేస్తారా, మమ్మల్ని ఇన్స్టాల్ చేస్తారా, మీ పైన పరువు నష్టం దావా వేస్తాం, లోపల ఏం చేస్తాం అనేటటువంటి విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పదు. అది ఒక వ్యవస్థ, అది ఒక ఇన్స్టిట్యూట్. రాజకీయ పరంగా అయితే రాజకీయ నాయకులు మీ పరువు నష్టం దావా వేస్తాం ఇట్లాగా వీటిల్లో ఉంటుంది, వాటిలో ఉండదు. అయితే ఇవి రాజకీయ ఆరోపణలు, నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక లేకుండా ఈ ఆరోపణలు ఏమైనా ఉంటే, అయితే సర్క్యూమస్టెన్సెస్ ఎవిడెన్స్ అంటే మీ ముందు ఉంచాము, ఈ వివరాలు ఉంచాము, ఈ ఆధారాలు ఉంచాము, దానికి ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వాలి. దానికి ప్రజలకు కూడా తెలియపరచాలి. ఎవరైతే ప్రశ్నలు వేశారో వాళ్ళకి తెలియపరచాలి. ప్రజాస్వామ్యానికి ఫ్రీ అండ్ ప్రాతిపదికగా ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉంటుంది. అంటే ఇలా ఎన్నికలు జరగాలంటే ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాలి, ఉండాలి. మధ్యవర్తిగా అంటే అన్ని పార్టీలకు కూడా అనుసంధానంగా ఒక వారధిలాగా, ఒక మధ్యవర్తిగా, న్యూట్రల్గా ఉండాలి. ఎవరికి పక్షాన ఉండేటటువంటి విధంగా ఉండకూడదు. మరి ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా ఉందా? ఈసీకి, ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి కానీ ప్రభుత్వంతో అధికార పక్ష ప్రభుత్వానికి లోబడి ఉండకూడదు. ప్రభుత్వంతో కానీ అధికార పక్షానికి కానీ లోబడి ఉండకూడదు. దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువడించింది. ఎన్నికల కమిషన్ని స్వతంత్రంగా ఉంటేనే, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉంటేనే అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించగలుగుతుంది. అప్పుడు ప్రజల నుంచి విశ్వసనీయత పొందుతుంది. ఆ విధంగా లేని పక్షంలో విశ్వసనీయత, నమ్మకం ఉండదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కమిటీలు ఎన్నికల్లో చీఫ్ జస్టిస్ కూడా ఉండాలి అని తీర్పు, చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పు అమలు కాకుండా ఉండేందుకు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక చట్టం చేసి క్యాబినెట్ మినిస్టర్ ఉంటే సరిపోతుంది దానికి. అయితే అధికార పక్షం వారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నటువంటి ఆ సభ్యులు ఆ కమిటీ సభ్యులను నియమిస్తారు. మరి అట్లాంటప్పుడు అధికార పక్షం నియమిస్తున్నప్పుడు ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడుంటుంది? స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. అప్పుడు ప్రజలకి కానీ విశ్వాసం కానీ ఆ వ్యవస్థ పైన నమ్మకం కానీ ఎలా ఉంటుంది? అనుమానాలు వస్తాయి. మరి ఇది ఒక పాయింట్. అయితే రెండోది, ఎలక్షన్ కమిషన్ ఒక ఇన్స్టిట్యూట్. దానిపైన విమర్శలు వస్తుంటాయి, ప్రశ్నలు వస్తుంటాయి, దానికి సమాధానం ఇట్లాగా చెప్పాల్సినటువంటి. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉదాహరణకి చెప్పుకుంటే పేపర్ లీక్ అయిపోయింది, పేపరు ఓపెన్ వచ్చి బయటకు వచ్చేసింది, ఇట్లాగా కుంభకోణం జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలు, అనుమానాలు వస్తుంటాయి. కానీ ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మా పైన ఆరోపణలు చేస్తారా, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేస్తారా, మీపై పరువు నష్టం దావా వేస్తాం, ఎవడరా తోసేస్తాం లోపల అని అంటారా? అనరు. అదొక ఇన్స్టిట్యూట్ కాబట్టి దానికి ఒక పరిధి ఉంటుంది. అలాగే కోర్టు తీర్పుల పైన కూడా ఇతర హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టు తీర్పులను తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా ప్రధాన న్యాయమూర్తులు వచ్చి మా మీద తప్పుపడతారా, ఇట్లాగా మిమ్మల్ని చేసేస్తాం, పరువు నష్టం దావా వేసేస్తాం, ఎవడరా అనేటటువంటి విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా? చెప్పరు. కానీ ఎలక్షన్ కమిషను రాహుల్ గాంధీ అడిగింది ఏంటి? రాహుల్ గాంధీ గారు రోడ్ సైడ్ పొలిటీషియన్ కాదు, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉన్నటువంటి హోదా, పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు.
ఆయన మరి ఎలక్షన్ కమిషన్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ, అలాగే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ని కానీ, సిబిఐ అధినేత నియామకం కానీ, ఇట్లాంటి ప్రక్రియలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ భాగస్వామిని చేయాలి, ప్రతిపక్ష నాయకుడిని. మరి అట్లాంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మరి ఆయన డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ఉన్నాయి, సమాచారం మా దగ్గర ఉంది అని అది చెప్పేటప్పుడు ఆయనకి సరైనటువంటి సమాధానం చెప్పాలి, అలాగే సమాజం ముందు ఉంచాలి, రాహుల్ గాంధీ ముందు ఉంచాలి. కానీ చెప్పేదేమిటి? మరి ఎన్నికల కమిషన్ ఏమైనా ఇప్పుడు ఇంతకు ముందులో చెప్పుకున్నట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా ఈ ప్రెస్ మీట్ పెట్టి మీతో అంతు తేల్చేస్తాం, మమ్మల్ని బదనాం చేస్తారా, ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా, పరువు నష్ట దావా వేస్తాం అని చెప్పరు. అట్లాగే ఈసీ కూడా అలాగే చెప్పకపోవచ్చు. కానీ ఈ విధమైనటువంటి విధంగా దానికి వారికి సరైనటువంటి సమాధానం దానికి చెప్పేటటువంటి విధంగా చెప్పాలి. ఇది రెండోది. అయితే ఇక మూడోది, ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎలక్షన్ కమిషన్ అన్నది. ఎలక్షన్ కమిషన్ కదా అంటే అది ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించాలి. అయితే ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నట్లుగా ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది పరీక్ష రాశారు. 100 మంది పరీక్ష రాస్తే దానిలో 5 మంది సెలెక్ట్ అయ్యారు. 5 మంది సెలెక్ట్ అయ్యేటప్పుడు మిగిలిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు. కానీ 100 మంది మార్కులను కూడా అది ఆన్లైన్లో ఉంచాలి, ఆన్సర్ షీటు ఉంచాలి. అట్లా ఉంటేనే అది ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లుగా అవుతుంది. కానీ నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను, మార్కులు ఎందుకు మీకు ఇవ్వాలి, మార్కులు ఎందుకు చెబుతాను, మమ్మల్ని నమ్మాలి, అంతే, మీరేం చేస్తారు అనేటటువంటి విధంగా ఉంటే ఇంకా అనుమానాలు పెరుగుతాయి, అనుమానాలు తగ్గవు ఇంకా. మరి రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏమడుగుతున్నారు? మాకు ఎలక్ట్రానిక్ ఫార్మ్ డేటా ఇవ్వండి. దానికి అభ్యంతరం ఏంటి? అదేమన్నా రహస్యమా? అదేమన్నా అంతర్లీనంగా దాచుకోవలసినటువంటిది రహస్యమా? కాదు కదా. మరి ఎలక్ట్రానిక్ ఫార్మ్ డేటా ఇవ్వటానికి అభ్యంతరం ఏమిటి? ఒకవేళ అందులో లేదు కంప్యూటర్లో ఆ ఎలక్ట్రానిక్ ఫార్మ్ డేటాలో ఏమైనా కొన్ని అటు ఇటు పేర్లు మార్పులు చేర్పులు జరగవచ్చు. మరి అట్లాంటప్పుడు ఎలా ఇస్తామంటే మీ దగ్గర ఒరిజినల్ డేటా ఉంది కదా, మరి ఒరిజినల్ డేటా ఉంటుంది కదా, మరి దానికి మేము ఏం చెప్తున్నారు? ప్రింటౌట్లు ఇస్తాము అంటే, ప్రింటౌట్లు ఇస్తామంటే 100 కోట్ల మంది ఓటర్లు ఉంటే 100 కోట్ల ఓటర్ల జాబితాను ప్రింటౌట్లు ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక 6 నెలలు పట్టింది ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి, మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్కి. మరి ఇట్లాంటి ఒక సెగ్మెంట్కి అంత పడితే 543 లోక్సభ స్థానాలు, ఒక లోక్సభ సెగ్మెంట్కి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. మరి ఇట్లాంటి ప్రింటౌట్లు తీసుకొస్తే, ఇట్లాంటి ప్రింటౌట్లు పెట్టి ప్రాక్టికల్గా వాటిని స్టడీ చేయడానికి అది సాధ్యపడుతుందా? అది సాధ్యం అవుతుందా? కానీ అందుకే దానికి సంబంధించి ఏమన్నారు? మిషన్ రీడబుల్ ఫార్ములా ఇవ్వండి అని రాహుల్ గాంధీ గారు అడిగారు. ఎలక్ట్రానిక్ ఫార్మ్ డేటా అంటే అది స్కాన్ చేసి ఆ మిషన్ దీని మీద స్కాన్ చేసి పెడుతుంటే ఆ మిషను దాన్ని చదివేస్తుంది. ఇప్పుడు దానికి బదులు కంటి అద్దాలు కూడా వచ్చాయి. ఆ అద్దాలు పెట్టుకుని బుక్ ఇలా చూసుకున్నా లేదా కళ్ళు మూసుకున్న కూడా ఆ అద్దాలు వాటిని చదివేస్తాయి, స్టడీ చేసేస్తాయి. మరి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మిషన్ రీడబుల్ ఫార్ములా ఇవ్వడానికి ఈసీకి ఏమిటి ఇబ్బంది? లేదు, ఇంకేమైనా మా దగ్గర కొన్ని తప్పులు జరిగాయి, కొన్ని చేర్పులు మార్పులు జరిగాయి, అవన్నీ చెప్పేసి దానికి సమాధానం చెప్పి దాన్ని సరిచేసి వారికి ఇస్తే సరిపోలేదా? అలా చేయకపోవడానికి కారణం ఏంటి? మరి అప్పుడు అనుమానాలు దానిపైన పెరుగుతాయి కదా. మరి ఇంకా 4వది, బీహార్లో 20 ఏళ్ళ తరువాత వాటర్ విజన్ అంటే చేర్పులు మార్పులు అన్నటువంటిది చేపడుతున్నారు. ఇది మంచి విషయమే. అంటే డూప్లికేటు, అలాగే ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మరణించినటువంటి ఓట్లను తీసేయటం, ఇట్లాంటివన్నీ కూడా మంచి విషయం అది. కానీ మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? బోకస్ ఓట్లు ఉంటే తీసేయాలి. కానీ ఉన్న ఓట్లను తీసేస్తుంటే ఏమనుకోవాలి? అంతేకాకుండా 4 కోట్ల ఓటర్లను మీరు ఓటర్లని నిరూపించుకోవాలి. అది మీదే బాధ్యత. ఏం చేయాలని అడిగితే మీ ఆధార్ కార్డు పనిచేయదు, మీ రేషన్ కార్డు పనిచేయదు. మరి అవి ప్రభుత్వం ఇచ్చేవే, గత 20 సంవత్సరాల నుంచి అది వాడుకునేదే. ఓటర్ కార్డు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది ప్రభుత్వ అథారిటీతో. మరి అది కూడా పనిచేయదంటే మరి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ కార్డు పనిచేయదంటే గత 20 సంవత్సరాల నుంచి దాని నుంచే వేసుకుంటున్నటువంటిది ఓటు అవన్నీ కూడా అది ఇప్పుడు పనిచేయదంటే అది ఏంటి? విచిత్రం కాదా?
మరి ఇంకేం పని చేస్తాయంటే పాస్పోర్ట్ పని చేస్తుందట. మరి అది బీహార్లో ఉన్నటువంటి వాళ్ళకి 2% మంది దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది. మరి అదే ఆధార్ కార్డు అయితే 87% మంది దగ్గర ఉంటుంది. మరి 87% మంది దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు పనిచేయదంట. 2% మంది దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు అక్కడ మాత్రం పనిచేస్తుంది. అంటే మరి పాస్పోర్ట్ కోసం ఆధార్ కార్డు పనిచేస్తుంది. పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలి, అది పనిచేస్తుందట. మరి ఇక్కడ ఆధార్ కార్డు పనిచేయదు. అంటే ఓటర్గా ఆధార్ కార్డు పనిచేయదు. ఇది విచిత్రమే కదా. మరి ఇట్లాంటి విచిత్రం ఏంటి? ఇది ఇప్పుడు ఏమనుకోవాలి? మరి వీటికి అనుమానాలకి ఇంకా తావు ఇస్తుంది, బలమైపోతుంది అనే కదా. మరి దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఇది ఎక్కడ లాజిక్ అయ్యా బాబు? ఆధార్ కార్డు పనిచేయదంటే ఎలా? ఒకవేళ బోకస్ అని తేలింది, తీసేయండి. కరెన్సీ నోట్లు దొంగవి వచ్చాయి, మరి కరెన్సీ నోట్లను నిషేధిస్తామా? అలాగని కరెన్సీ మొత్తాన్ని బంద్ నిషేధిస్తామా? లేదు కదా. అదే ఆన్లైన్లో బ్యాంకింగ్ మోసాలు జరుగుతున్నాయి, ఏటీఎం కార్డు మోసాలు జరుగుతున్నాయి. ఏటీఎం కార్డు దాన్ని చేసేసి అమౌంట్ డ్రా చేసేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఏటీఎం మిషన్లో నిషేధిస్తామా? ఆన్లైన్ బ్యాంకింగ్లో మోసాలు జరుగుతున్నాయని ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసులనే నిషేధించేస్తారా? మరి ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎన్నికల కమిషను ఆధార్ కార్డు పనిచేయదంటుంది. మరి ఎలా? ఏమిటిది? ఇది ఒక విచిత్రమే కదా. బీహార్లో 65 లక్షల మంది ఓట్లను తీసిపడేశారు. మరి అందులో మహిళా ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా ఓటర్లు ఎక్కువగా ఇంటి దగ్గరే ఉంటారు. పోనీ మగవాళ్ళలాగా బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. మరి పోలింగ్ బూత్లో ఇంకా కావాలంటే పోలింగ్ బూత్లో సీసీ ఫుటేజీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తి 4-5 చోట్ల ఓటు వేసేస్తున్నాడు అనేటటువంటి విధంగా మరి 4-5 చోట్ల ఓటు వేశాడు అని అన్నమాట తేలింది. మరి తేలినప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ సీసీ ఫుటేజ్ తీసి ఆ వ్యక్తిని రమ్మని ఇక్కడ చూసి తేలిపోతుంది కదా. వెంటనే ఎక్కడ ఓటేశాడు, ఎన్ని చోట్ల ఓటేశాడు, ఒక చోట నుంచి మిగిలిన చోట్ల తీసేయచ్చు. ఆ బోకస్ ఓట్లని తేలిపోతుంది, తీసేయచ్చు. మరి ఆ సీసీ ఫుటేజ్ ఉంచడానికి ఏంటి ప్రాబ్లం? సీసీ ఫుటేజ్ ఎందుకు ఉంచరు? మరి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణ ఇదే. ఒక వ్యక్తి ఆదిత్య శ్రీవాత్సవ్ అతను కర్ణాటకలో ఓటు వేశాడు, యూపీ లక్నోలో ఓటు వేశాడు, వారణాసిలో ఓటు వేశాడు, మహారాష్ట్ర బొంబాయిలో ఓటు వేశాడు. మరి ఆయనే ఓటేశాడా లేదా తన పేరున మరో వ్యక్తి ఓటేశారా అన్నది తెలియదు. కానీ మరి అట్లాంటిది ఉంటే అట్లాంటి బోకస్ ఓట్లు తీసివేయాలి. మరి తీసివేసేసి అప్పుడు చేయాలి. మరి సీసీ ఫుటేజ్ని దాన్ని ఉపయోగించుకొని ఏరివేత చేసేయచ్చు, క్లియర్గా తేలిపోతుంది. దాన్ని పెద్ద విచిత్రమా? మరి అట్లాంటిది చేయకుండా ఈ విధమైనటువంటి చేస్తే ఇంకా ఆరోపణలు ఎక్కువ అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలో పోలైనటువంటి ఓట్లు, ఈవీఎం స్లిప్పులు అవి కూడా ఉంచము, అవి కూడా పోయాయి, లేవు, తీసేసాం అని అంటే అది ఎట్ట? మరి ఆ సాయంత్రం 5 వరకు పోలయ్యింది ఓటింగు, లేదా 6 వరకు అయింది, లేదా 10 వరకు అయింది. ఆ 11-12 గంటలకు ఓటింగు సరళి ఇవ్వాలి. అలా కాకుండా నెల రోజుల తరువాత ఓటింగ్ ఇవ్వటం, ఆ స్లిప్పులు దానికి అందులో పోలైనటువంటి ఓట్లు, ఈవీఎంలో పోలైనటువంటి ఓట్లు ఏమైనా తేడా జరిగితే చెక్ చేయమంటే అది మాక్ పోలింగ్ అని చెప్పటం. మరి దీనిపైన సరైనటువంటి రీతిలో ఎలక్షన్ కమిషన్ స్పందించకపోవడం ఇంకా పలు అనుమానాలకు తావిస్తుంది. మరి రాహుల్ గాంధీ అడిగినటువంటి ప్రశ్నలు ఇవే. మరి ఇట్లాంటి వాటికి మరి బీహార్లో అన్నీ ఆ విధంగా తీసేస్తే ఇంకా అవి పనిచేయవు, ఇవి పనిచేయవు అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది? మరి ఎలక్షన్ కమిషన్ ఏమనుకోవాలి? మరి ఇది ఇక్కడ బీజేపీతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయిపోయిందా అని అంటే అది రాజకీయ ఆరోపణ, దాన్ని చెప్పలేము. కానీ మరి ఇట్లాంటి విధంగా ఎలక్షన్ కమిషను ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ అనుమానాలకి ఫుల్ స్టాప్ ఎప్పుడు ఉంటుంది? ఈ అనుమానాలు మరింత ఇంకా ఎక్కువయ్యేటటువంటి అవకాశమే కనిపిస్తుంది. నమస్తే.